నేను సుమతి. వెల్కమ్ టు హాట్ అవర్ బులెటిన్. మనం స్టార్ట్ చేద్దాం సీఎం పర్యటనతో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో అక్కడ చిట్ చాట్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ చిట్ చాట్ లో ప్రధాని మోదీని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా పెట్టలేదని చెప్పి అంటూ ఉన్నారు. కానీ తెలంగాణలో తమ ప్రభుత్వం కేసును రిజిస్టర్ చేసిందని చెప్పారు ఆయన. కాక్రోచ్ జనతా పార్టీని, విద్యార్థులను, బీజేపీ నేతలను అంతకంటే దారుణంగా దూషించారని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, తెలంగాణలో తమ ప్రభుత్వానికి అండదండగా ఉండాలంటూనే మరి కేసులు ఎందుకు పెట్టలేదు బీజేపీ వాళ్ళపైన అంటూ తీవ్రంగా గుర్తు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. దీనిపైన ఎలాంటి అభిప్రాయాలు అక్కడ వ్యక్తం అవుతూ ఉన్నాయి? సుమతి, ఢిల్లీ పర్యటన భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆఫ్ ద రికార్డులో ఇటు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ పైన అనేక విధాలుగా అనేక దోషాలు చేశారు. దానికి సంబంధించి ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేసిన వారు, ఆరోపణ చేసిన వారిపైన కేసులు నమోదు చేయలేదు. కానీ మా రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మేము కేసు రిజిస్టర్ చేశాము, వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలియదు. ఇక అధికారుల బదిలీకి సంబంధించి బీజేపీ విమర్శలు చేస్తుంది. అధికారులు బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అని తెలియజేశారు. ఇక బీజేపీ వాళ్ళు ఇటు కాక్రోచ్ జనతా పార్టీ అలాగే వారికి సంబంధించిన విద్యార్థులను అందరినీ కూడా విపరీతంగా బీజేపీ దూషించింది అనేది ప్రధానంగా వారికి గుర్తు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఒకవైపు కేంద్రంతో సమావేశమవుతూ రాష్ట్రానికి సహకరించాలని, నిధులను సమకూర్చాలని ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిన వారిపైన కేసులు కూడా మేము నమోదు చేస్తున్నాము, మాకు సహకరించాలనేది ప్రధానంగా ఇటు బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేశారు. శివ, ఓవైపు కేంద్ర సహకారం కోరడానికి వెళ్లారు, కరెక్ట్. అండ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు కదా, బీజేపీ నేతలు సీజేపీని, కాక్రోచ్ జనతా పార్టీని అంతకంటే గట్టిగా తిట్టారు అని అంటున్నారు. దానికి సంబంధించి ఆయన ఏమైనా కోట్ చేశారా ఆ చిట్ చాట్ లో? కేవలం ఏంటంటే నిన్న బీజేపీ నేతలు ఇటు కిషన్ రెడ్డి కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులను అలాగే ఇటు అధికారిని బదిలీ చేశారు అనే దానిపై మాత్రమే ఇటు పార్లమెంట్లో భూపేంద్ర యాదవ్ను తో సమావేశమైన తర్వాత చిట్చాట్లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీ నేతలు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నిరసనకారులను కానీ విద్యార్థులను అంతకన్నా ఎక్కువగా దూషించారు అనేది ఆయన గుర్తు చేశారు. కానీ ఏమన్నారు, ఎవరన్నారని మాత్రం ఎక్కడ కూడా కోట్ చేయలేదు. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి మరి బీజేపీ నేతలు కూడా సీజేపీని అంతే తీవ్రంగా మాట్లాడారు. వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు, కేవలం విద్యార్థులపైన ఎందుకు కేసులు పెట్టారు అని అంటూ తెలంగాణ సీఎం రేవంత్